వందనాదేవి ఆకస్మిక మరణం బాధాకరమని, నమ్రతతో కూడిన మరియు స్ఫూర్తిదాయకమైన ఉపాధ్యాయురాలను కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేసిన పాఠశాల సిబ్బంది, దిగ్భ్రాంతికి గురైన విద్యార్థులు. జోహాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత పాఠశాలలో సుదీర్ఘంగా సేవలందిస్తున్న సీనియర్ ఉపాధ్యాయురాలు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్ ఎం విష్ణు వందనాదేవి అక్టోబర్ 14, 2025న ఆకస్మికంగా మరణించడం పాఠశాల ఆవరణంలో మరియు విద్యా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జనవరి 29, 1974న జన్మించిన వందనాదేవి తన విధుల్లో అంకితాభావం, నిబద్ధత మరియు సమర్థతకు చిరునామాగా నిలిచారు. ఆమె కేవలం ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు, విద్యార్థులు, సహోద్యోగులకు నిజమైన మార్గదర్శిగా, స్ఫూర్తిదాయక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆమె నిజాయితీ, న్యాయమైన పద్ధతి మరియు వృత్తి పట్ల ఆమెకున్న అంకితాభావం పాఠశాల యాజమాన్యం మరియు సహోద్యోగుల ప్రశంసలను అందుకుంది. ఆమె సహోద్యోగులు మాట్లాడుతూ, ఇంత నిజాయితీ, నిష్కపటమైన మరియు న్యాయమైన వ్యక్తి ఇక లేరంటే నమ్మటం కష్టం. వందనా గారు ఎల్లప్పుడూ తన విధులకు అత్యంత అంకితాభావంతో ఉండేవారు మరియు సమగ్రత, నిబద్ధతకు నిజమైన ఉదాహరణగా నిలిచారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సమర్థవంతమైన ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా ఆమె తరాల విద్యార్థుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపారు. ఆమె విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలే కాకుండా నిజాయితీ, నిబద్ధత వంటి జీవిత విలువలను కూడా నేర్పించారు. ఈ విలువలే వారి ఉన్నతికి సోపానాలుగా నిలిచాయి. ఆమె బోధనా వృత్తి పట్ల ఆమెకున్న నిస్వార్థ సేవ మరియు నిబద్ధత ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ఈ కష్టకాలంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆమె పిల్లలకు మరియు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆమె పిల్లలకు దేవుడు బలాన్ని ప్రసాదించునుగాక అని ప్రార్థించారు. మరణించిన దివ్య ఆత్మ శివుని సన్నిధిలో శాంతిలో విశ్రాంతి తీసుకోవాలని, సద్గతి ప్రాప్తిరస్తు అని ఆకాంక్షిస్తూ ఓం శాంతి అంటూ ప్రార్థనలు చేశారు. ఎం విష్ణు వందనాదేవి సేవలు మరియు ఆమె స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత పాఠశాల చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఎం విష్ణు వందనాదేవి అనే టీచర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా జూన్ 9వ తేదీన ప్రమోషన్ మీద ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆవిడ ఇక్కడ దాదాపు ఆవిడ చనిపోయేంత వరకు ఇక్కడ మా స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పనిచేస్తూ ఇంగ్లీష్ సబ్జెక్ట్ని టీచ్ చేసేవాళ్ళు. చాలా అంకితభావం ఉన్నటువంటి టీచరు. ఆమె ఎంతో అంకితభావంతో పిల్లల పట్ల శ్రద్ధతో తను ఉన్న ఈ కొంతకాలమైనా కానీ మంచి సర్వీస్ స్కూల్లో చేశారు. అటువంటి టీచర్ను చనిపోయిందన్న విషయం తెలిసిన మేము మా పాఠశాల సిబ్బందితో కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము. నిజంగా మా పాఠశాలకు ఆవిడ అకాల మరణము చాలా తీవ్రంగా లోటుని పాల్గొన్నాము. ఆవిడ ఉన్నన్నాళ్ళు పిల్లల పట్ల ఎంతో అంకిత భావంతో ఎలాంటి వేషాలు లేకుండా మంచి సేవలు అందించినటువంటి మంచి టీచర్ని కోరుకోవడం నిజంగా మాకు బాధ. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ను. నా పేరు సర్దార్. చెప్పండి. విష్ణువర్ధన మేడం గారు మా స్కూల్లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా వచ్చారు. మేడం మాతో అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు, కోఆపరేటివ్గా ఉంటారు, పిల్లలతో అందరితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. చాలా యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ టీచర్, కంప్లీట్లీ డెడికేటెడ్ టీచర్. పిల్లల కోసం చాలా వరకు పిల్లలతోటే ఉండి పిల్లలతోటే ఎంత వర్క్ చేస్తూ ఉంటారంటే చాలా మాకైతే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారు మేడం. చాలా అనుకూలంగా తను ఇంకా చెప్పాలంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, షీ విల్ బీ డెడికేటెడ్ టు గాడ్ ఆల్సో. అంటే మాకు కొన్ని దేవుడి విషయాలు కూడా తెలియజేయడము అలా చెప్తూ ఉండేవాళ్ళు. ఎలా ఉండాలి, మనం మంచిగా ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి అని మాతో కలిసిమెలిసి చాలా ఎంత అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఎంత మంచిగా ఉంటారో అలాగే మాకు ఒక ఫ్రెండ్లీ యాజ్ ఎ సిస్టర్గా మమ్మల్ని అంత బాగా చూసుకునే వాళ్ళు మేడం. కానీ మేడంకి ఇలా జరిగినందుకు మేము చాలా బాధగా ఉన్నాము. మేము చెప్పలేకపోతున్నాము. మా బాధని ఇంతకంటే మేము వ్యక్తం చేయలేము. ఇలా మేము మా టీచర్స్ అందరి తరఫున నేను మా మేడం గురించి నేను చెప్పగలను. నాకు ఇంత హార్ట్కి టచ్ అయినా